నమస్తే బాబాయ్. నమస్తేనా. ఉంది హైదరాబాద్ జాబ్? ఏముంది బాబు, ఏం లేదు జాబ్. అంతేనా? నీకేముంది హైదరాబాద్ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తావు. పండగ రావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన బతుకులు మావి. దుఃఖాన్ని దిగమింగుకొని హైదరాబాద్ కు వెళ్ళవలసి వస్తుంది. ఏం జాబులు బాబు, పట్టణంలో జాబే గాని అనాథగా బతకవలసిన బతుకులు మావి. ఏముంది బాబు హైదరాబాద్, జాబు ఇల్లు తప్ప ఏం లేదు. అదే మన పల్లెటూరులో అయితే మన ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, మన బాల్య జీవితం బాగుండేది. ఏదైనా మంచి అయినా చెడైనా జ్వరం వచ్చినా కూడా నానే వాదుడు ఉంటాడు. అక్కడ హైదరాబాద్లో ఎవడు ఉంటాడు? ఎవడు ఉండడు. ఉన్న ఊరును కన్నతల్లిని వదిలిపెట్టి హైదరాబాద్కు జాబ్ అని పోతే ఆ జాబ్ చేసిన అదే కానీ వచ్చిన జీతము ఇంటి కిరాయిలకు, స్కూల్ ఫీజులకు, కరెంట్ బిల్లులకు ఈ సరిపోక నానా అవస్థలు పడుతున్నాము. వచ్చిన జీతం సరిపోక ఎంత ఇబ్బంది పడుతున్నామో అదే మనం ఉన్న ఊర్లో ఉంటే మనకు సరిపోను ఏదన్నా సంపద కానీ ఏది కానీ మనం ఏమైనా జాబ్కు పోగినా పోకున్నా కూడా మనం ఏదో కూలినాలు చేసుకుని ఏదైనా చేసుకుని బతికేటట్టు లేకుండా ఏం హైదరాబాదు. మన జీతం అనేది హైదరాబాద్ పోతే మన పూట గడవడం తప్ప ₹1